ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలండి. ఈరోజు ఒక పాట పాడుకున్నాం. దీంట్లో వచ్చేసి పాట దీంట్లో అర్థం ఏమంటంటే, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. మన జీవితంలో కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి. మనం చేయని వాటికి కూడా మన మీద అవమానాలు, నిందలు ఎన్నో వస్తాయి. కానీ ఆ నిందలలో, ఆ అవమానాలలో ప్రభు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. ఆయన చేర్చాలనుకున్న గమ్యానికి మనల్ని చేరుస్తాడు. మన జీవితంలో మనం ఒకటే చేయాలంటే, మన కోసం ఆయన అంతా చేసేసాడు. ప్రాణం ఇచ్చేశాడు, తన రక్తాన్ని చిందించాడు, మన పాపాలను క్షమించడానికి భూమి మీదకి మనిషిగా వచ్చేసాడు. వచ్చి మన కోసం తన ప్రాణాన్ని కల్వరి సిలువలో త్యాగం చేశాడు. ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే, ఓన్లీ విశ్వాసం ఉంచి మన జీవితాన్ని కొనసాగించాలి. ప్రభువునందు మనం విశ్వాసం ఉంచాలి. అయితే ఈ విశ్వాస యాత్రలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. చిన్నవారైనా పెద్దవారు ఎవరికైనా ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. అయితే ఈ కష్టాలలో, ఈ నిందలలో, ఈ అవమానాలలో ప్రభువు మన తోడై ఉండి మనల్ని నడిపిస్తాడు. అంటే మనం ఒంటరిగా మనం ఎప్పుడు నడవలేము. మన కష్టాలను చూసి కృంగిపోతాము, నలిగిపోతాం. కానీ ప్రభువు మన పక్కన ఉండి, మనలో ఉండి విశ్వాసాన్ని దయచేసి మనల్ని సిలువ యుద్ధకి, గురి యుద్ధకు నడిపిస్తాడు. మనము యేసుక్రీస్తుని ఎలా చూడాలంటే, సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు యొక్క గాయాలను చూస్తే మనకున్న కష్టాలు చిన్నవే. ఆయన పడిన ఆ దెబ్బల ముందు, ఆ గాయాల ముందు, ఆయన పడిన ఆ బాధల ముందు, ఆ నొప్పి ముందు, ఆ వేదన ముందు మనకున్న ఈ కష్టాలు, ఈ అనారోగ్యం కానీ, ఈ అప్పులు కానీ, ఈ లోక సంబంధమైన బాధలన్నీ చిన్నవే అనిపిస్తాయి. అంటే ఏదైనా నింద రాగానే ఆయన కంటే గొప్ప నిందన ఇది, ఆయన పడిన నిందల కంటే ఇంత చిన్నదే కదా, నాకు వచ్చిన అనారోగ్యం చిన్నదే కదా, నేను చనిపోతే ప్రభు దగ్గరనే ఉంటాను కదా అన్న విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు మరణించినా ఈ బాధలకి చనిపోతానైతే ప్రభు దగ్గర ఉంటాం. అయితే ఇక్కడ ఉన్నంత వరకు క్రీస్తు, చచ్చిపోయిన తర్వాత ప్రభువే. అక్కడైనా ప్రభువే, ఇక్కడైనా ప్రభు. అయితే మనకైతే ఇంత గొప్ప రక్షణ ప్రభు అయితే ఇచ్చిండు. అందుని బట్టి మనం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఎందుకు ప్రభునందు ఆనందించండి అని పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటాడంటే, ఎలా ఆనందిస్తాం ఈ కష్టాలలో, నష్టాలంటే, కష్టాలు అందరికీ వస్తాయి. యేసుక్రీస్తుని నమ్మినా వస్తాయి, రాకున్నా వస్తాయి. కానీ యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మనం ఇంకొకరికి చెప్తుంటే వాళ్ళందరూ మనల్ని ద్వేషిస్తారు. మనం నడుస్తుంటే వాళ్ళందరూ మనల్ని చీ అంటారు. కానీ ప్రభువు వీటన్నిటిలో మనకు గొప్ప విజయాన్ని ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఎలా అంటే, జగతికి పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇంకా చింత లేదు, ఇంకా బాధ లేదు. ఏం జరిగినా ఆయన చిత్తం అనుకొని మనం ముందుకు నడవాలి. ఆయన మనల్ని ఆయన చిత్తంలో నడిపిస్తాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగనీసిన, అంధకారమే
చేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఈ పాటలో ఉన్న అర్థాలన్నీ మన జీవితానికి కరెక్ట్గా సెట్ అయితే. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలు, కష్టాలు. ఒకసారి యేసుక్రీస్తు నమ్ముకున్నామంటే ఎన్నో కష్టాలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి. ఇది మాత్రం వాస్తవం. మంచిగా సుఖంగా బ్రతుకుతారు, ఆనందంగా ఉంటుంది, అంటే జీవితం మొత్తం హాయిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఏ కష్టం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ అప్పులు ఉండవు, ఏ నిందలు ఉండవు, అవమానాలు ఉండవు అంటే నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఖచ్చితంగా కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ ఈ విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకొని ముందుకు కొనసాగాలి. ఏ విశ్వాసం అంటే, నా కోసం మరణించిన వ్యక్తి నన్ను ఇంతగా ప్రేమించిండు, నా కోసం ఎవరు ప్రాణం ఇవ్వలేదే ఈ లోకంలో, కానీ
నా కోసం ఆయన ప్రాణం ఇచ్చిండు, నన్ను బ్రతికించిండు, నన్ను రక్షించిండు, నా పాపముల నుంచి నాకు పూర్తిగా విడుదల దయచేసిండు, నాకు పూర్తిగా క్షమాపణ దయచేసిండు, నాకు పరలోక రాజ్యాన్ని ఇచ్చిండు, ఎప్పుడు కన్ను మూసినా ఆయన దగ్గర ఉండే నిరీక్షణ ఇచ్చిండు. ఇంత గొప్ప కల్వరి త్యాగాన్ని, ఈ ప్రేమను బట్టి మనము ఆ మరణించిన వ్యక్తి గురించి మనం బ్రతకాలి. మన కోసం మరణించి తిరిగి లేచిన ఆ ప్రభు గురించి మనం బ్రతుకుతున్నప్పుడు ఎన్నో నిందలు వస్తాయి. అంటే ఈ నిందలు, ఈ కష్టాలు, ఈ అవమానాలు అన్నీ ఏంటి అంటే మన సిలువను మనం ఎత్తుకొని ఆ సిలువ యుద్ధకు మనము నడవాలి, ఆ గురి వద్దకు మనం నడవాలి. ఇట్లాంటి సందర్భాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఈ మాటలో ఏముంటుంది, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన, ఇంకా ఏం చేయాలి, నెక్స్ట్ ఏంది, ఈ కష్టం నుంచి దీన్ని ఎట్లా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అనేది మంచి ఆలోచన చెప్పేది మన ప్రభువే. ఎవ్వరు చెప్పారు మనకు మంచి ఆలోచన, ఈ సమయంలో ఇది చేయి అది చేయని. ప్రభు మాత్రమే మనకు ముందుండి మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని ప్రేమించాడు కాబట్టి. ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. అందుని బట్టి ప్రభుకి వందనాలు, స్తోత్రం. మీ అందరికీ నా యొక్క వందనాలండి. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. వందనాలు.